ఫోక్ సాంగ్స్ లో చాలా ఫేమస్. ఆగమ్మ ఆగరాధ అనే సాంగ్ తో ప్రజలకైతే చాలా దగ్గర అయ్యారు. ఇంతకీ పేరేంటో తెలుసా? పర్టికులర్ గా ఫోక్ సాంగ్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? కార్తిక్ రెడ్డి నేను నిండు పున్నం వేళ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే. మంచి మంచి సజెషన్స్ ఇస్తాడు, మంచి సపోర్టివ్ పర్సన్ నా లైఫ్ లో. ఈ మధ్య కాలంలో జాను గారు ఫోక్ సాంగ్స్ చేస్తూ చేస్తూ ఒక రియాలిటీ షో కూడా వెళ్తున్నారు కదా. అవును, బట్ జానక్క ఇంకా హైట్స్ వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కలో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే మన అనుకుంటే తను చాలా మంచిగా సజెస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అయ్యో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు మ్యారేజ్ కాలేదు. అయ్యో పెళ్ళైంది అనుకున్నా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. అది చూసి 30 years లో ఉన్నారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. మీకు పాసిబుల్ అయితే మమ్మల్ని ఒక సిస్టర్గా చూడండి లేదా ఫ్రెండ్గా చూడండి. మీరే ఒకరికి సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ ముత్యానివే, ఓ పిల్ల పాట కోయిలమ్మవే. సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ ముత్యానివే. తెల్లవారుతున్నదో ఈ పిల్ల సూపు నీతో దిక్కు చూసు తెల్లాట పడుతున్నదో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు SRTV. సో ఇవాళ మన ముందైతే ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో తెలుసా? ఫోక్ సాంగ్స్ లో చాలా ఫేమస్. ఆగమ్మ ఆగరాధ అనే సాంగ్ తో ప్రజలకైతే చాలా దగ్గర అయ్యారు. ఇంతకీ పేరేంటో తెలుసా? లాసా స్మైలీ. సో ఇప్పుడు మూవీస్, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారంట. అన్ని అయితే అడిగి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం? హాయ్ లాసే గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నా, మిమ్మల్ని చూస్తుంటే ఇంకా హ్యాపీ. సో ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడ? లైక్ ప్రజలకైతే చాలా దగ్గర అయ్యారు, కానీ మీ డీటెయిల్స్ అనేది తెలియదు చాలా మందికి. అవును, నేను ఇక్కడ హైదరాబాద్ అమ్మాయినే. ఓ హైదరాబాద్ లో ఎక్కడ? అది చెప్పలేను. వద్దు వద్దు, తెలిసిపోతే మళ్ళా అందరు వస్తారు అని. ఓకే ఓకే, ముందుగా అయితే కంగ్రాచులేషన్, మీరు ఇంత స్థాయిలో వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఈ ఫీల్డ్కి ఎలా రావాలనిపించింది? యాక్చువల్లీ నేనైతే ఏం అనుకోలేదు, అనుకోకుండా ఇటు అయితే వచ్చాను. అంటే లైక్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ ఉన్నా, డ్యాన్స్ నేర్చుకున్న టైంలో సమ్ ఛానల్ వాళ్ళు నన్ను చూడడం, అరే అమ్మాయి బాగుంది, సాంగ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారు. నాకు స్టార్టింగ్లో అంటే యూట్యూబ్ అంటే ఇట్లా సాంగ్స్ చేస్తారని అయితే తెలీదు. సో తర్వాత వాళ్ళు చెప్పాక ఓకే సాంగ్స్ అని ఇలా ఉంటాయి, యూట్యూబ్లో ఇట్లా సాంగ్స్ చేస్తే మనకు మంచి నేమ్ ఫేమ్ అనేది వస్తుంది అని ఆ తర్వాత అనుకోకుండా ఇక్కడ దాకా వచ్చా. పర్టికులర్గా ఫోక్ సాంగ్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? పర్టికులర్గా అంటే లైక్ చాలామంది ఫస్ట్లో నాకు కొత్తగా లగ్గమయ్య అని ఒక హిట్ సాంగ్ ఉంది, నాగం పరశురామ్ అన్న అనే పర్సన్ ఛానల్ అన్నది. ఆ అన్నతో షూట్ చేశాక తను బాగా ఎంకరేజ్ చేశారు, ఇట్లా చేయమా బాగుంటుంది, ఇలా చేయమా బాగుంటుంది. అప్పుడు తర్వాత ఓకే యాక్టింగ్లో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత నాకున్న కొంచెం టాలెంట్ వాళ్ళు చెప్పే విధంగా చేయడం, అలా ఇంకా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇంకోటి చాలా మందికి దగ్గర అయ్యారు మీరు. నిండు పున్నమి వేళ సాంగ్, ఆగమ్మ ఆగరాధ సాంగ్ చాలా దగ్గర అయ్యారు ప్రజలకైతే. దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు టోటల్ ఎన్ని సాంగ్స్ చేశారు ఇట్లా ఫోక్ సాంగ్స్? 150+. ఓకే, మీకు బాగా బ్రేక్ వచ్చిన సాంగ్? నిండు పున్నమి వేళ 150 millions ఇప్పటికీ ట్రెండింగ్ చాలా. ఓకే ఓకే, సో మీ స్టడీ ఏంది? మీరు స్టడీ ఏం చదువుతున్నారు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సో నెక్స్ట్ MBA ప్లాన్లో ఉన్నా. ఇప్పుడు మీరు సాంగ్సే కాదు మూవీస్ కూడా చేస్తున్నారని తెలిసింది, అది నిజమంటారా? అంటే చేస్తున్నా, లైక్ కంటెంట్ వైజ్గా చూసుకుంటూ స్టెప్ వేస్తున్నా. ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్ నచ్చకపోతే సైలెంట్, లేదండి ఈ టైప్ చేయను ఇలా చేస్తా అని వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేసుకుంటున్నా. ఎందుకు కంటెంట్ వైజ్ అంటే మీరు యాజ్ తెలుగు అమ్మాయి కదా,
అంటే ఇలాంటి స్టోరీస్ ఏమైనా రూల్స్ అలా ఏం లేదు. అంటే మనం చేసే యాక్టింగ్ మనతో పాటు జనాలకు కూడా నచ్చాలి. ఇప్పుడు సాంగ్స్ ఎలా అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అది నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ సాంగ్ చూస్తే జనాలకు నచ్చుతుంది, ఇలా ఉంటే బాగుంది. సో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది కూడా ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరూ నేను చేసేది చూడాలి అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా, దానిపైన అంటే ఏ వెబ్ సిరీస్ చేయబోతున్నారు అంటే? ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లైక్ బ్రదర్ సిస్టర్ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది కంటెంట్, మీకు కూడా నచ్చుతుంది. రిలీజ్ అయ్యాక మీరే చూస్తారు కాబట్టి నేను చెప్పాను, ఇంకా సస్పెన్స్ రివీల్ అయిపోతుంది కదా. ఎలా అనిపిస్తుంది ఒక యూట్యూబ్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైనకి రాబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎలా చెప్తున్నారు మీకు? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే లైక్ ఫ్రెండ్స్ కూడా, అరే నా ఫ్రెండ్ ఒక ఆర్టిస్ట్, తను ఒక హీరోయిన్ అని, ఇంకా నైబర్స్ కూడా అమ్మాయి చాలా బాగా చేస్తుంది సాంగ్స్ అని ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీ. ఇంకోటి, మీరు ఫోక్ సాంగ్స్ చేసేటప్పుడు ఏదైనా సాంగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? ఏదైనా సాంగ్ చేసేటప్పుడు అంటే కొన్ని సిచ్యువేషన్స్ చెప్పొచ్చు కదా, సిచ్యువేషన్స్ అంటే ఏముంది. మీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇలాంటి ఫేస్ చేయొద్దు, ఇలా ఉంటే బాగుంటది అని అంటే సిచ్యువేషన్ ఏం లేదు. అది చెప్పినా కొంతమంది ఏంటంటే ఇది ప్రతి చోట జరిగేది అనుకుంటారు, కానీ గర్ల్స్ ఎస్పెషల్లీ ఎక్కడికి వెళ్ళినా కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్లస్ ప్రతి ఒక్కరిని బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు, మాట్లాడాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. అంటే మనకు ఇప్పుడు ఆడుతూ పాడుతూ షూటింగ్ జరగాలి అంటే యాటిట్యూడ్ అవి ఉండొద్దు. సో మనం వెళ్ళి చేసుకొని వచ్చేయాలి, కానీ అతిగా ఓవర్ యాక్షన్ అంటే లైక్ ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. మనం ఇచ్చే లిమిట్స్ బట్టి అవతల వాళ్ళు మనతో బిహేవ్ చేస్తారు. మనం సింపుల్గా ఉంటే వాళ్ళు కూడా అరే ఈ అమ్మాయి వచ్చింది చేసుకొని పోయింది అంటారు. వెళ్ళి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు లైక్ యాటిట్యూడ్ చూపించడం వల్ల ఏంటంటే ఆ ఆర్టిస్ట్లకు తెలియట్లేదు వేరొకరికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక ఆర్టిస్ట్ ఇట్లా చేసింది, సమ్ యాటిట్యూడ్ అవి చూపించింది, నెక్స్ట్ సాంగ్ దాంతో చేయకూడదు అని చెప్పి నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఇలా చేసిందమ్మా నాకు నచ్చట్లేదు, ఇప్పుడు తన గురించి చెప్పినట్టు రేపు నా గురించి కూడా ఒకరు చెప్తారు. ఆ ఇంటెన్షన్తోనే ఎవరితో అతిగా మూవ్ అవ్వద్దు. వెళ్ళామా, షూట్ చేసుకొని వచ్చేసామా, కానీ ఫుడ్ టైంకి తిన్నామా. అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఏదైనా ఫేస్ చేస్తారు అంటే కొలీగ్స్ తో కొలీగ్స్ ఏమన్నా బ్యాడ్ గా రూమర్స్ ఏమన్నా చెప్తుంటారు? అట్లా చెప్పేవాళ్ళు 100 చెప్తూ ఉంటారు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ మనం ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ఎప్పుడైతే వాళ్ళకి కానీ ఎవరికైనా మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే అప్పుడే మనం ఒక స్టెప్ డౌన్ అయిపోయినట్టే. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒకళ్ళు నన్ను అన్నా కూడా మీరెవరు నన్ను జడ్జ్ చేయడానికి అంటే మా పేరెంట్స్కి తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు నేను ఎలా ఉంటా ఏంటి అని. ఎవరు ఏదో అన్నారని మన దగ్గరకు వచ్చి ఇట్లా అన్నారంటే ఓహో అవునా, ఓకే పర్లేదండి, నేను అది పాజిటివ్గానే తీసుకుంటా. అంటే ఎక్కువ మంచి వచ్చినా కూడా జనాలు తట్టుకోలేరు కదా, సో నెగిటివ్ వచ్చినా నేను దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఓహో ఇలా అనుకుంటున్నారా, సరే అనుకోనియండి, ఐ నో వాట్ ఐఎమ్ అని చెప్పి నేను సైలెంట్ అయిపోతాను. సో అలాగే మీరు ఒక కార్తిక్ రెడ్డి గారితో రెగ్యులర్గా సాంగ్స్ చేస్తారు కదా, అండ్ జాన్ గారితో కూడా మీరు చేశారు కదా, వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ చాలా బాగుంటుంది. కార్తిక్ రెడ్డి నేను నిండు పున్నం వేళ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు కూడా ఎట్లా అంటే ఆడియన్స్ కూడా ఇంకా మా పేరునే చూడాలి, స్టిల్ దే వాంట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ అస్ అన్నట్టే చూస్తున్నారు. ఇంకా అట్లా మేము ఏంటంటే ఏ సాంగ్లో ఉన్నా కూడా వేరియేషన్స్ చూపిస్తాం. అంటే యాక్టింగ్లో కానివ్వండి లేదా కాస్ట్యూమ్స్ విషయంలో కానివ్వండి, కొత్తగా ఉంటాయి కానీ ఏవి రిపీటెడ్ వెయ్యం. అండ్ కార్తిక్ చాలా అంటే చాలా సపోర్టివ్. నాకు బాగా కంఫర్ట్ అనిపిస్తుంది అతని షూట్స్లో. లైక్ కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలా చేయి బాగుంటుంది అని మంచి మంచి సజెషన్స్ ఇస్తాడు. మంచి సపోర్టివ్ పర్సన్ నా లైఫ్లో. ఇంకోటి, ఇప్పుడు ఈ సాంగ్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం ఉండదు, 1-2 డేస్లోనే కంప్లీట్ చేయాలి. అసలు లైక్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుండదు, ఎలా ఫేస్ చేస్తారు ఇవన్నీ? అంటే ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళకి తెలీదు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని. మనం ఆర్టిస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్తే వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అంటే ఈమెంటి నాకు చెప్తుంది, నా సాంగ్ నా ఇష్టం, నా ఛానల్ నా ఇష్టం అనుకుంటారు.
అందుకని ఏంటంటే ఇంకా వెళ్ళినప్పుడు నచ్చలేదు అనుకోండి, నేనే ఫుడ్ తెప్పించుకొని నేనే తింటా. అంటే మాకు అసిస్టెంట్ ఉన్నాడు, తమ్ముడు నాకు ఇట్లా తీసుకురమ్మ నాకు ఆకలిస్తుంది అంటే అతను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురావడం, వాళ్ళు ఫుడ్ తెచ్చే లోపల నేను నా ఫుడ్ నేను తింటూ తర్వాత వాళ్ళ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాను. ఇంకోటి మీకు లాలీపాప్ చాలా అంటే ఇష్టం అన్నారు కదా, మేము కూడా తెచ్చాం, తింటారా? కావాలి. ఇది ఇచ్చే ముందు మీరు ఏదన్నా మీకు ఇష్టమైన సాంగ్ పాడితే ఇస్తాం. ఆ సాంగ్ ఎందుకులేండి, నాకు లాలీపాప్ చాలు. ఏదైనా ఆడియన్స్ కోసం. ఆడియన్స్ కోసమా? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, వద్దులేండి. క్యూట్గా అడిగారు కాబట్టి. అయ్యో థ్యాంక్ యూ. లైక్ ఇప్పుడు మ్యాక్సిమం షూట్స్ అన్ని అవుట్డోర్స్ లో జరుగుతుంటాయి కదా, సమ్ టైమ్స్ మీకు అంటే ఎండలు ఎక్కువ ఉండడంలో ప్రొడక్షన్ వెహికల్స్ ఉండకపోవడంలో అలాంటి టైంలో మీరు పర్టికులర్గా డ్రెస్ కూడా మీరు రూల్స్ పెడుతుంటారు కదా, ఈ డ్రెస్ వేసుకోవాలనేసి. సో అలాంటి టైంలో మీకు ప్రొడక్షన్ బాగాలేని టైంలో ఎలాంటి ఫేస్ చేస్తుంటారు మీరు? అట్లేం లేదంటే షూట్ స్టార్ట్ కాకముందు మేము ఆల్రెడీ ఇప్పుడు ఛానల్ వాళ్ళతో మాట్లాడతాం కదా, వాళ్ళు చెప్తారు ఇలాంటి డ్రెస్ కోడ్ కావాలమ్మా, ఇప్పుడు హాఫ్ సారీ పద్ధతికి కావాలి అంటారు. కొంతమంది చెప్తారు అంటే సాంగ్ షూట్ లొకేషన్కి వెళ్ళక ముందే ఇలా కొంచెం ఎక్స్పోజ్ ఉంటుందమ్మా, లేదా ఇలా హెవీ డాన్స్ ఉంటుంది అని మాకు చెప్తారు. ఒకవేళ నచ్చకపోతే నాకు లేదన్నా నేను అలా వేసుకోలేను, నేను ఇలా అయితే వేసుకుంటాను, నాకు ఇలా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది కొత్తగా అనిపించింది అంటే నేనే ఎంకరేజ్ చేస్తా. అది కూడా ట్రెడిషనల్గానే మరీ ఓవర్ ఉండదు, వేసుకోగానే మంచిగా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని మనకు అనిపిస్తుంది కదా, అలా అయితే నేను వేసుకుంటా, ఇబ్బంది ఉండదు. బట్ ముందుగా మనకు ఇంటిమేషన్ అయితే ఉంటుంది, చెప్పకుండా అయితే చెయ్యరు. కొన్ని షూట్ వాళ్ళు ట్రబుల్ చేస్తారు అంతేగాని అన్ని షూట్స్ అట్లా ఉండరు. ఇంకోటి ఈ మధ్యకాలంలో మీ కొలీగ్సే కావచ్చు, మీ స్థాయిలో ఉన్న వాళ్ళే కావచ్చు, లైక్ ఈ మధ్యకాలంలో జాను గారు ఫోక్ సాంగ్స్ చేస్తూ ఒక రియాలిటీ షో కూడా వెళ్తున్నారు కదా. అవును, చాలా. కూడా నెక్స్ట్ ఏదన్నా స్టెప్ వేయబోతున్నారు అక్కడ, మీకు కూడా ఏమైనా ఆఫర్ వచ్చిందా? అదైతే చెప్పలేం, టైం ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా చేస్తా, అట్లేం లేదు. బట్ జానక్క ఇంకా హైట్స్ వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మన వాళ్ళు ఒక స్టెప్ వేసారు కదా. టచ్లో ఉన్నారా మీరు? అంటే లైక్ ఎలాంటి, అంటే మీరు సెట్లో లేకున్న టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే షేర్ చేసుకుంటుంటారు, మీరు ఎలా ఉండాలి, ఏమైనా సజెషన్స్ కానీ ఇచ్చుకుంటుంటారా? అక్కనా? ఇస్తారు. అక్కలో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే మన అనుకుంటే తను చాలా మంచిగా సజెస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. లేదు అంటే వచ్చామా, షూట్ చేసుకున్నామా, పంపించేసామా సేఫ్గా, టైంకి ఫుడ్ పెట్టించామా అన్నట్టు ఉంటారు. నా పరంగా అయితే చాలా బాగుంటారు, నాకు కూడా అక్కంటే చాలా ఇష్టం. ఇంకోటి మీరు ఇన్ని సాంగ్స్ చేశారు కదా, ఏ సాంగ్స్ అయినా ఏ ప్రొడక్షన్ ఛానల్ వల్ల అయినా మీకు ఇంత రెమ్యునేషన్ ఇస్తారు, సాంగ్ అయిపోయినాక డబ్బులు ఇవ్వకుండా మీకు కాల్ లిఫ్ట్ చేయకుండా అలాంటి ఫేస్ చేస్తారా? ఒక 4-5 ఛానల్స్ బాగా ట్రబుల్ చేశారు. ఒక ఛానల్ అయితే నాకు ఇంతవరకు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. 2 days షూట్ చేయించుకొని మాకు 1 day పేమెంట్ ఇచ్చి ఇంకో డే ఏం చేశారంటే కెమెరామ్యాన్ వాళ్ళ అసిస్టెంట్ కెమెరామ్యాన్ చెట్టు ఎక్కారు. యాక్చువల్లీ మామిడి చెట్టు ఎక్కినప్పుడు సడన్గా ఆయనకి చెయ్యి ప్రాబ్లం ఉందంట తమ్ముడికి, అది ఎవరికి చెప్పలేదు తెలీదు. సడన్గా తనకి పట్టేసినట్టు అయింది, క్రాక్ వచ్చింది, దానివల్ల హాఫ్ డే షూట్ అయిపోయింది. సో ఆ ఇష్యూ పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేశారని మా మీదకే మమ్మల్ని బ్లేమ్ చేసినట్టు మాట్లాడారు. నేను అన్నాను, ఇప్పుడు కెమెరామ్యాన్కి ఇష్యూ వచ్చిందంటే ఇప్పుడు ఆటోమేటిక్ మీరు ఇంకొకరిని అరేంజ్ చేసుకోవచ్చు అన్న. సో కరెక్ట్ కాదు, అమ్మాయిలకి డబ్బులు ఇవ్వకుండా ఇట్లా ఎగరకొట్టడం కరెక్ట్ కాదంటే స్టిల్ నా ఆయన ఇంకా ఇవ్వలేదు. బట్ సాంగ్ మాత్రం మంచిగా వెళ్తుంది ఆయనకి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా అంటే ఎలా ఫేస్ చేస్తారు? మీకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఈ ఫోక్ సాంగ్స్ వాళ్ళకు ఉండరు అంటే లైక్ అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక యూనియన్స్ ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఏ విధంగానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి వచ్చేసరికి ఇలాంటి రూల్స్ ఉండవు. అలా ఏమి ఉండదండి, ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉంటారు. అంటే సపోర్ట్ ఇస్తా అని మన పక్కనే ఉంటారు కానీ లాస్ట్కి ఎవరేం సపోర్ట్ చేయరు, ఎవరి స్వార్థంలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనం ఫోన్ చేసి అన్న నా డబ్బులు ఇవ్వలేదు అన్న ఇట్లా అంటే నేను అడగనా అని అనరు, అరే సరే పోనీలే అంటారు. నేను ఇంకా ఓకే మమ్మీతోనే మాట్లాడిపించడం. నేను అడిగాను నా పేమెంట్ నాకు ఇస్తారా లేదా అంటే లేదు ఆ రోజు నాకు సంబంధం లేదు. బట్ నాకు నైట్ 11:30 వరకు షూట్ చేయించారు బస్ స్టాప్లో, ఐ థింక్ హన్మకొండనో వరంగల్ బస్ స్టాండ్లో. నైట్ 12కి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు.
అరే నేను- మిమ్మల్ని నాతో పాటు అసిస్టెంట్ లేడు ఆ రోజు. యాక్చువల్ అసిస్టెంట్ రాలేరు. రాకపోయేసరికి నేను ఒక్కదాన్ని అయిపోయినా. కొంచెం భయం వేసింది. ఇంటికి ఫోన్ చేసి మనం ఆ రోజు చెప్పలేం. ఆ టైంకి ఫోన్ చేస్తే వాళ్ళు టెన్షన్ పెట్టుకుంటారు, నిద్రలో ఉంటారు కదా. సో నాకు భయం వేసి ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, ఆ ఛానల్ అని ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు, కరెక్ట్ అనిపించలేదు, పేమెంట్ కూడా 1 డే పేమెంటే కొట్టారు అంటే సరే కొట్టేస్తా అన్నారు కదా, వెయిట్ చేద్దాం అన్నారు. 3 days ఆగా చూసా, కాల్ లిఫ్ట్ చేయలేరు. 5 days ఆగా, 1 week తర్వాత ఫోన్ చేస్తే ఏం పేమెంట్ అన్నట్టు మాట్లాడారు. అప్పటికి చాలామంది చెప్పారు నువ్వు ఆ ఛానల్లో చేస్తున్నావు, ఆయన పేమెంట్ సరిగ్గా ఇవ్వరంట. అంటే అయ్యో ఎందుకు మనం ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం, చూడకుండా మనం ఒకరిని జడ్జ్ చేయొద్దు అని కూడా నేను అవతల పర్సన్స్ని సపోర్ట్గా మాట్లాడి లాస్ట్కి నేనే పేమెంట్ విషయంలో లాస్ అయ్యాను. ఇంత ఫేస్ చేస్తున్నారు కదా, ఒక సమ్ టైమ్స్ లో ఎందుకు బాబు ఇది అవసరమా, మనం ఏదైనా జాబ్ చేసుకోవచ్చా లేదా అయ్యో, సో అనేసి అనిపించలేదా? అంటే ప్యాషన్తో ఉన్నాం కాబట్టి నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. కానీ ఇదే లైఫ్ లాంగ్ అని నేను చెప్పను. జనాలకి నచ్చినట్టు మంచి కంటెంట్స్ చేస్తా. అది లేని ఫ్రీ టైంలో కాలేజ్కి వెళ్ళడం, నన్ను నేను కేర్ చేసుకోవడం. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇక్కడ రావడానికి? లైక్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి దీనికి సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లైక్ వీళ్ళని చూసి నేను ఇంట్రెస్ట్ అంటే మూవీ హీరోయిన్స్లో చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యా. లైక్ సావిత్రి గారు, సౌందర్య గారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చూస్తా. అంటే వాళ్ళ మేనరిజం బాగుంటుంది. సో వాళ్ళని చూసి ఓకే మనం ఒక డిఫరెంట్, మనకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలి అని అట్లా ఫిక్స్ అయ్యాను. ఆల్వేస్ రామ్ చరణ్ అని అనుకుంటున్నాం కానీ ఇంకా ఆయన కాకుండా అంటే తమిళ్ హీరో అర్జున్ సార్, ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. సో రామ్ చరణ్ గారి గురించి మీకు ఇష్టం కాబట్టి చెప్పండి, ఏం చెప్తారో రామ్ చరణ్ గురించి? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అదైతే చెప్పగలరా. మోర్ స్పెషల్ ఫర్ మీ. సో ఇంత సాంగ్ ఫేమస్ అయ్యారు కదా, ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా గుర్తుపడుతున్నారు కదా. కానీ వెళ్ళారా రామ్ చరణ్ గారు ఆఫీస్కి, నేను కూడా సార్తో యాక్ట్ చేయాలి, స్క్రీన్లో షేరింగ్ చేసుకోవాలని ఉంది అనేసి? అలా ఏం, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్ళడం కన్నా ఆడిషన్ వైజ్కి వెళ్ళడమే నాకు ఇష్టం. అంటే మన హార్డ్ వర్క్, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది కేవలం ఆడిషన్స్, ఈ స్క్రీన్ మీదనే తెలుస్తుంది. కాబట్టి ఎవరి త్రూ వెళ్ళాలనుకోలేదు ఎప్పుడు కూడా. మీరు ఆడిషన్ అనేది అంటున్నారు కదా, ఇప్పుడు చాలా మీరు మూవీస్ లో కూడా వచ్చారు, చేస్తున్నారు. సో మీరు చాలా మూవీస్ కి ఆడిషన్స్ ఇచ్చారో ఈరోజు తెలియదు, కానీ చాలా మంది తెలుగు అమ్మాయిలు ఆడిషన్స్ లో చాలా ఫేస్ చేస్తున్నారు. యువర్ సెలెక్టెడ్ అని చెప్తున్నారు, కాల్ రాకపోవడానికి రీజన్ ఏంటి, అసలు వీళ్ళు ఏంటి ఆడిషన్స్ పెడుతున్నారు బాగుంది అంటున్నారు, మరి కాల్ ఎందుకు చేయట్లేదు అని ఒకసారి అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది. కాకపోతే మన అనుకుంటే మన దగ్గరకు వస్తుంది ఆ ప్రాజెక్ట్. రాలేదు అంటే మేబీ వాళ్ళు అనుకున్న కంటెంట్కి మన దాంట్లో ఏదైనా క్యారెక్టర్ సెట్ అవ్వకపోయినా వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం. మీతో కొలీగ్స్ కూడా ఉంటారు కదా యాక్టర్స్, సపోజ్ మీ పక్కల అమ్మాయి సెలెక్ట్ అయినా లేదా వాళ్ళిద్దరు సెలెక్ట్ కాకపోయినా, అంటే మీరిద్దరు మాట్లాడుకుంటారు కదా, ఎందుకు మా ఇద్దరం సెలెక్ట్ కాలేదు కదా, ఎందుకు ఏమైండొచ్చు, అంటే కోఆర్డినేటర్స్ నుంచి సెలెక్ట్ అయ్యి ఉండొచ్చా అన్నిటి, ఎందుకు ఈ కాస్టింగ్ కౌచ్ కూడా ఉంది కదా ఇండస్ట్రీలో, ఎందుకు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఉన్నాయి, కాకపోతే నేనేం పట్టించుకోలేదు పెద్దగా. రాలేదు అని ఫీల్ అవుతా. తర్వాత ఏంటంటే ఓకే మనకు రావాలి అని రాసి పెట్టుంటే వస్తుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం వాళ్ళకి నేను అనుకుంటారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసి. అంటే సపోజ్ లైక్ కొంతమంది టాలెంట్ ఉన్నా కూడా నీలాంటి అమ్మాయిలు అక్కడే ఉండిపోతున్నారు కదా, చాలా మంది అమ్మాయిలు టాలెంట్ లేకపోయినా చాలా పొజిషన్ స్థాయిలోకి వెళ్తున్నారు కదా, వాళ్ళని చూసి మీకు ఎలా అనిపిస్తుంటది? ఏమనిపించదు నాకైతే. ఎంత దానిపైన ఫైట్ చేయలేరు? ఫైట్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళని చూసి మనం ఇప్పుడు కుళ్ళుకొని జెలస్ అయ్యి అలా టైం వేస్ట్ చేసుడు కన్నా మన యాక్టింగ్ చూసి ఇప్పుడు మనకు తెలియకుండా, నాకు చాలామంది ఎవరైతే నాతో ఉన్నారో ఆర్టిస్ట్, కొంతమందికి నా యాక్టింగ్ ఇష్టం. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ అంటారు బాగుంటుందమ్మా నీ డ్రెస్సింగ్ కానీ నీ యాక్టింగ్ కానీ అన్నప్పుడు ఓకే నా లుక్ కానీ నా స్టైల్ కానీ జనాలకు నచ్చుతుంది, సో ఇంకా మంచిగా చూపించుకోవాలి అన్నట్టు ఉంటా. ఇంకా వేరే వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళకి హిట్ పడింది అంటే ఓకే, వాళ్ళకి రాసి పెట్టింది ఆ హిట్ వాళ్ళకి వచ్చినట్టే.
కానీ ఆ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి యాక్చువల్లీ ఆ సాంగ్ నీకే ఇద్దాం అనుకున్నానమ్మా, కాకపోతే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేయాలండి? మెసేజ్ పెట్టాలి. మనం షూట్లో ఉంటాం. ఇప్పుడు నన్ను నమ్ముకుని ఒక ఛానల్ షూట్ ఇచ్చారు, ఆ టైంలో నేను ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తే కరెక్ట్ కాదు. సో నేను ఏం చేస్తా, ఫోన్ సైలెంట్లో పెడతా లేదా అసిస్టెంట్కి ఇస్తా. లైక్ ఇంటి కాల్స్ వస్తే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి. అసిస్టెంట్ ఏంటంటే అన్నోన్ నెంబర్స్, ఛానల్ నెంబర్స్ లిఫ్ట్ చేయరు, నేను ఇవ్వను. ఫస్ట్ ఈవెన్ నా పాస్వర్డ్ కూడా తెలియదు వాళ్ళకి. ఏం చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఇట్లా ఇద్దాం అనుకున్నా, పర్లేదులేమ్మా ఇంకో సాంగ్ ఉంది అంటారు. తర్వాత అది కూడా వేరే వాళ్ళకే ఇస్తారు. నాకు తెలుసు, ఓకే అండి చేద్దామండి తప్పకుండా అండి అని నవ్వి నేను కాల్ కట్ చేసేస్తా. స్మైలీ అందుకే లాస్ట్ స్మైలీ అని వచ్చింది. అసలు నీ పేరు ఎలా వచ్చింది లాస్ట్ స్మైలీ అని? లాస్ట్ నా పేరే స్మైలీ వచ్చి ఇంట్లో వాళ్ళు పెట్టారు. అంటే ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటా కదా, ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ నా ఫేస్లో ఒక స్మైల్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మూవీస్లో కూడా చేస్తున్నారు కాబట్టి ఏదన్నా మూవీస్లో నిన్ను కాదని వేరే అమ్మాయి పెట్టి ఆ మూవీ హిట్ కొట్టిన మూవీస్ ఏమన్నా ఉన్నాయా? అలా అయితే ఇంతవరకు ఏం రాలేదు. ఏం రాలేదు. లైక్ ఏదన్నా డైరెక్టర్ కూడా స్టోరీస్ చెప్పి మిమ్మల్ని పెట్టుకుంటా అనేసి లాస్ట్ మూమెంట్లో తీసేయడం లాంటివి మనం జరిగాయి? జరిగాయి. అవి రిలీజ్ అయ్యాయి? అవ్వలేదు, అయిపోయింది మధ్యలోనే. అందుకే మీరు రిజెక్ట్ చేస్తారు? అట్లేం లేదు. అంటే ప్రాజెక్ట్ చెప్పకుండా వేరే వాళ్ళని పెట్టేసరికి కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత సరేలే మరి వాళ్ళు లైక్ రెమ్యునేషన్ విషయంలోనూ లేదా తను ఏమన్నా సీన్ చేయగలుగుతాను తను ఓకే చెప్పిందేమో, నేను రిజెక్ట్ చేసిన సీన్స్ తను ఓకే అన్నారేమో, వాట్ ఎవర్ తనకు కూడా ఒక సక్సెస్ వస్తుంది కదా అని సైలెంట్ అయిపోయాను. ఇంకోటి నేను కూడా విన్నాను, లాస్ట్ గారు రెమ్యునేషన్ చాలా ఉంటుంది అనేసి విన్నాను, నిజమంటారు? అంటే లైక్ డీజే వర్షన్స్కి నేను ఎక్కువ తీసుకుంటా, నార్మల్ సాంగ్స్కి అయితే చూసే తీసుకుంటా అండి. ఎక్కువ తీసుకుంటున్నా అనుకున్న వాళ్ళు నేనేం చేయలేను. ఏదైతే పేమెంట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తీసుకుంటారో నేను అంతే తీసుకుంటా. వాళ్ళు ఇచ్చే పేమెంట్ కూడా మేమేం పర్సనల్గా యూస్ చేసేది లేదు, ఛానల్ కోసమే మేము పెడతాం. దానికి కాస్ట్యూమ్స్, జ్యువెలరీస్ కానివ్వండి, మళ్ళీ ఏవో ఉంటాయి కదా గాజులు, అవి వాట్ ఎవర్ అన్నీ కొత్తగా ఉండాలి అని చెప్పి ప్రతిదీ షాపింగ్ చేస్తాం, జర్నీ చేస్తాం. ఇప్పుడు నాతో అసిస్టెంట్ వస్తాడు, ఆ అబ్బాయి నాతో ఫ్రీగా చేయలేడు కదా, ఈవెన్ అతనికి కూడా మేము పే చేయాలి. నాతో రోజంతా ఉంటాడు నిద్రపోకుండా, అంబ్రెల్లా పట్టుకొని వాటర్ పట్టుకొని, వాళ్ళకి పే చేయాలి. ఇప్పుడు అతనికి ఫ్రీ బస్సు అలా ఏం లేవు, ఇప్పుడు అతనికి నేను బస్ ఛార్జ్ పే చేయాలి. అవన్నీ మనకు చెప్పరు. లాస్ట్ స్మైల్ ఎక్కువ తీసుకుంటుంది రెమ్యునేషన్, ఇంకొకరికి వెళ్దాం అనుకుంటారు. తీరా సాంగ్ పోకపోతే లాస్ట్ టైం పెట్టుంటే బాగున్నాయి అని అప్పుడు ఫీల్ అయ్యి నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చాయి. అట్లా నేనేం అనలేదు, పర్లేదులేండి నెక్స్ట్ సాంగ్ చూద్దాం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. ఇంకోటి, మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఎస్పెషల్లీ మన ఇన్స్టాలో అయితే చాలా యాక్టివ్గా ఉంటారు కదా. సో మీరు ఇన్స్టాలో చాలా పోస్టింగ్ చేస్తుంటారు కదా, దాని కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళపైన మీకు ఎలాంటి కోపం వస్తుందా, ఎలా ఫీల్ అవుతారు దాని మీద? అంటే కోపం అయితే వస్తుంది. అంటే అసలు వాళ్ళు ఎవరు మమ్మల్ని కమెంట్ చేయడానికి? నచ్చితే లైక్ కొట్టాలి, నచ్చకపోతే లైక్ తీసుకొని స్క్రోల్ చేసి నెక్స్ట్ పోస్ట్ చూసుకోవాలి. అది చూడంగానే అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ, వేరే అమ్మాయిలకు కూడా ఎవరైనా కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ నీట్గా లేకున్నా, కొంచెం ఏదైనా చేసినా కూడా వెంటనే కమెంట్స్ నెగిటివ్ పెడతారు. వాళ్ళలాగే ఇంకా మిగతా అమ్మాయిలు కూడా ఉంటారు అన్నట్టు, అందరికీ అది క్యారెక్టర్ లేదు అన్నట్టు కొన్ని కమెంట్స్ వస్తాయి. సో ఎవరికి ఎవరిననే రైట్ లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే కమెంట్ చేసే ముందు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారా లేడీస్ అని వాళ్ళకే తెలియాలి. ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఆడపిల్లే కదా, మా ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇంట్లో మనకు చేస్తారు, ఇప్పుడు మేము కూడా చేస్తాం. నేను ఇంట్లో పని చేస్తా, వంట చేస్తా, ఆ వంట నేనే తింటా, మా ఇంట్లో వాళ్ళు కూడా తింటారు భయపడకుండా, బాగా చేస్తాను. కాకపోతే గర్ల్స్కి ఇట్లా నెగిటివ్ కమెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి, ఎవరు అడగరు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి స్టైల్గానే ఉంటుండే, లైక్ జీన్స్ షార్ట్స్ అన్నీ వేస్తా. అంటే నాకు అది ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్, లీనియన్స్, దాన్ని ఎంతవరకు వేసుకోవాలి నేను అంతవరకే వేసుకుంటాం. ప్రతిసారి ట్రెడిషనల్గా పెట్టి ఒకసారి వెస్ట్రన్ స్టిల్ పెట్టంగానే లాస్ట్ ఇయర్ కూడా అప్డేట్ అయింది.
అయ్యో అది నేను పుట్టినప్పటి నుంచి నేను వేసుకునే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అవి నాకేం షై అనిపించదు బికాస్ నా లివింగ్ స్టైల్ అలా ఉంటుంది. ఏవైతే సాంగ్స్ చేస్తున్నా దాంట్లో పద్ధతిగా ప్రతి ఒక్కరు చూసి ఈ వర్షన్లో చూడట్లేరు, కానీ ఒక ఆర్టిస్ట్గా ప్రతి ఒక్క కాస్ట్యూమ్ వేయాల్సి వస్తుంది, కానీ అన్నీ కాదు, లిమిటెడ్గా చూసుకొని వేయాలి. ఇప్పుడు బేసిక్ గా మూవీస్ లో కూడా మీరు హీరోయిన్ గా చేద్దాం అనేసి అనుకుంటున్నారా? లైక్ మరి అలాంటి డ్రెస్సింగ్స్ వేయాలి కదా, తప్పదు కదా కొన్ని సిచువేషన్స్. కంటెంట్ డిమాండ్ చూసుకొని వేసుకోవాలి అంతే. ఓకే, కంటెంట్ బట్టి మీరు చేస్తారు అంతే. సో ఇప్పుడు మరి ఎలాంటి కంటెంట్స్ మీరు బాగా లైక్ చేస్తారు, ఎలాంటివి యాక్సెప్ట్ చేస్తారు? నాకు బాగా నచ్చిందంటే సీతారామం, ఓకే, ఓ రాజారాణి, ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ చాలా ఇష్టం. ఓకే, అంటే ఆ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అది హిట్ ఆ ఫ్లాప్ అని పక్కన పెడితే అక్కడ ఉన్న డైలాగ్స్ ఏదైతే ఉంటాయో అవి మనకు నచ్చాలి. ఫస్ట్ మనం చేసేవాళ్ళం, మన ఆర్టిస్ట్కి నచ్చితేనే అవతల వాళ్ళకి అది సీన్ అనేది పండుతుంది అని ఇంకోటి స్మైలీ గారు, మీరు చాలా బ్రేకప్ సాంగ్స్ చేశారు కదా, చాలా ఆల్మోస్ట్ అదే కొన్ని. సో మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అలా ఏం లేదు. చెప్పొచ్చు కదా. లేదు, అంటే సాంగ్ చేసే వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ రాస్తారు కదా, అవి కంటెంట్ బాగుంటాయి, విన్నప్పుడు అరే ఇలా అయిందా, అయ్యో పాపం అన్నట్టు కొంచెం ఏడుపు వస్తుంది. లైక్ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వస్తే నేను ఎమోషనల్ అయ్యేది కూడా లైక్ అమ్మ పాట నాన్న పాట వింటా, లేదంటే సమ్ ఎగ్జామ్లో మన పడ్డ కష్టం అవి గుర్తు తెచ్చుకొని ఏడుస్తా అంతే. అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ కాలేదంటున్నారు కాబట్టి లేదు. సింగిలా మింగిలా? నేను ఆల్వేస్ సింగిల్ విత్ ఫుడ్. ఓకే, చాలా మంది అబ్బాయిలు అయితే రెడీగా ఉన్నారు అయితే మీకు. అట్లేం లేదు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ ఎక్సెప్ట్ రామ్ చరణ్. ఓకే, ఓకే, అయితే అంటే ఎస్పెషలీ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీకు వచ్చే అబ్బాయి? అంటే వాళ్ళు కూడా రెడీగా ఉండాలి కదా మీ దగ్గర రావడానికి, ప్రిపరేషన్స్. అయ్యో క్వాలిటీస్ అంటే ఇంతవరకు నేను ఏమట్లా ఆలోచించలేదు. ఒకటి నా ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో మనం చుట్టూ ఒక 100 మంది 10 మంది అబ్బాయిలతో చేస్తూ ఉంటాం, అందులో మనం సగం మందిని అన్న అని పిలుస్తాం, వాళ్ళు మనల్ని సిస్టర్గా చూస్తారు, ఎవరు తప్పుగా చూడరు, మనం తప్పుగా చూస్తేనే అవతల వాళ్ళు మా అన్నట్టు లీనెన్స్ తీసుకుంటారు. మన ఫీల్డ్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు అయితే నాకు ఓకే. అర్థం చేసుకోవాలి, మెయిన్ అండర్స్టాండింగ్ ఉండాలి. రేపన్న నాడు నేను అతన్ని షూట్కి తీసుకెళ్ళి ఇట్లా అందరి ముందు నేను మంచిగా మాట్లాడుతూ ప్రతి ఒక్క అబ్బాయితో మంచిగా మాట్లాడుతున్నా తను తప్పుగా చూడదు, ఓకే ఒక నార్మల్గా మాట్లాడుతుంది, నాకు తెలుసు నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే అది మా ఫ్యామిలీ నాకు నేర్పించిన గుణం నేచర్ కాబట్టి. సో అతనికి అది అర్థం అయితే నాతో లైఫ్ లాంగ్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వద్దు, నాకు నా ప్యాషన్ ఉంది, మెయిన్ అబ్బాయి కూడా వద్దు, ప్యాషన్ ఒకటి చాలు. సో మరి ఇప్పుడు మీరు ఇంత మంచిగా చెప్పారు కదా లవ్ మీద, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో లవ్ అంటేనే ఒక అబ్బో డేంజర్ అనేసి అంటున్నారు కదా, దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో లవ్ అనేది చాలా మందికి బ్రేకప్స్ అవుతున్నాయి కదా, చాలా మంది ఏమంటారు ఎమోషనల్ అవ్వడం, సూసైడ్ చేసుకోవడం చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానిపైన మీరు ఏమన్నా అంటే ఇలా ఉండాలి ఏమన్నా సజెషన్స్? సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను అంతే. బ్రేకప్ అయింది అంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూ. అయితే చాలా మంది వెళ్ళిపోతారు, ఎందుకు అంటే లైక్ అలా వెళ్ళొచ్చా, ఎందుకు కనెక్ట్ అవుతారు? అంటే ఎడిక్ట్ అయితే వెళ్తారేమో అండి, నేను లవ్ చేయలేదు మీరు నన్ను అడగండి. డిప్రెషన్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఇక్కడ మా కెమెరామెన్ ఉంటారు, ఆయన అయితే 4-5 అయితే లవ్ చేశారు, చాలా మంది దగ్గర అయితే డిప్రెషన్ లోకి అయితే వెళ్ళాడు, చాలా మంది. అంటే కెమెరామెన్ వెళ్ళారా అమ్మాయిలు వెళ్ళారా డిప్రెషన్? కెమెరామెన్ డిప్రెషన్ లోకి వెళ్ళారా? ఆయన స్టిల్ ట్రై చేస్తున్నారు, చూసాడు అన్నాను కూడా. పెళ్ళయిందా? అయ్యో అది కరెక్ట్ కాదు. ఒక పెళ్ళైన పర్సన్ అయినా కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకొక అమ్మాయిని లవ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ వైఫ్స్ గురించి ఆలోచించుకోవాలి. అంటే ఫస్ట్ నుంచి ఆమె కూడా నమ్మకంతో ఉంటుంది కదా. సో స్మైలీ గారు, మీకు ఎన్ని సాంగ్స్ చేశారు కదా, ఎవరిపైన మీకు కోపం ఉందా, కొట్టాలనిపించే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది, కానీ బయటకు చూపించలేక నాలో నేనే ఇట్లా కోపంగా చూస్తా, మళ్ళీ వద్దులేండి షూట్ అయ్యేదాకా ఎందుకు ఇబ్బంది అన్నట్టు ఉంటా.
ఇంకోటి స్మైలీ, మీరు సాంగ్స్ అన్ని అవుట్డోర్ షూట్స్ చేస్తుంటారు అంటే మాక్సిమం హైదరాబాద్ అయితే తక్కువ ఉంటాయి, విలేజ్ లో చాలా సో అప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు పోయే జర్నీలోనైనా? లైక్ ఒకసారి అయితే మేము ఫ్యామిలీ అకామిడేషన్ కూడా తెచ్చుకుంటాం అనేసి అంటే ఇవ్వము అనేసి సమ్ టైమ్స్ ఫేస్ చేశారని తెలిసింది. అవును. ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ అకామిడేషన్ లేని షూట్స్ నేను చాలా రిజెక్ట్ చేసా. అది ఎవరికి తెలియదు, ఈవెన్ నాకే తెలుసు, ఎందుకంటే నేను ఫేస్ చేసా కాబట్టి. కొంతమందికి ఫ్యామిలీ అకామిడేషన్ కావాలంటే లేదండి మా లాడ్జ్లో ఉండొచ్చు అది ఇది అంటే, లేదు నేను ఉండనండి, నాకు ఫ్యామిలీ అకామిడేషన్ అయితే ఓకే, అట్లీస్ట్ ఎవరైనా గర్ల్స్ ఉన్నా నాకు ఓకే అని అంటే లేదన్నారు. మీరు పక్కా లాడ్జ్లోనే స్టే చేయాలి అని కొంచెం డిఫరెంట్గా మాట్లాడేసరికి ఏం చేశానంటే వాట్ ఎవర్ అది పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అని చూసుకోకుండా నేను చేయలేనండి సాంగ్, నాకు డేట్స్ లేవు ఇప్పుడు అని మెల్లగా కట్ చేసేసుకున్నా. ఇంకా జర్నీ విషయానికి వస్తే మ్యాక్సిమం నేను ఎక్కువ బస్ జర్నీసే చేస్తాను. నాకు బస్ జర్నీ చేయడం చాలా ఇష్టం. అంటే ఎప్పుడు నేను అంతగా జర్నీలు చేయలేదు, ఈ ఫీల్డ్కి వచ్చాకే జర్నీ చేయడం. సో బస్ జర్నీ చేసినప్పుడు మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పక్కన ఎవరెవరు ఎలా ఉంటారో అందరినీ ఒక్కొక్కరిని చూస్తూ క్యారెక్టరైజేషన్స్ని జర్నీకి వెళ్తా. కానీ దిగాక కొన్ని ఛానల్స్ ఒక సిచ్యువేషన్ ఏమైందంటే, నేను లొకేషన్ సిద్దిపేట అన్నారు, వెళ్ళేసరికి నైట్ 12 అయింది. హైదరాబాద్ నుంచి అటు వెళ్ళేసరికి 12 అయింది. దిగా కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు చాలా టెన్షన్ ఇస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, రేపు షూట్ అన్నారు, ఇంకా వేరే ఆల్టర్నేట్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఎలారా బాబు ఇప్పుడు స్టే ఎక్కడ చేయాలి? నేను నాతో పాటు అసిస్టెంట్ వచ్చాడు ఆ రోజు, అదే ఫస్ట్ టైం మా అబ్బాయిని తీసుకెళ్ళడం, మా అన్నని. నేమో మేడం పదండి ఇంటికి వెళ్ళిపోదామంటే లేదు ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు బస్సెస్ కూడా లేవు, సిద్దిపేటలో హైదరాబాద్ బస్సెస్ మళ్ళీ రాలేవు. చూసాం 12:30కి నాకు ఒక అన్నయ్య గుర్తొచ్చారు, ఒక షూట్లో పరిచయం నాకు అన్న. చాలా ఇప్పుడు ఎట్లా అంటే నాకు సొంత అన్నలాగా, వీరాబాయ్ అని ఒక అన్నకు ఫోన్ చేసా. అన్న 12:30కి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చెల్లె అంటే, అన్న ఇట్లా సిద్దిపేట వచ్చిన అన్న, ఫోన్ లిఫ్ట్ చేస్తలే స్విచ్ ఆఫ్ వస్తుంది, నా దగ్గర వేరే నెంబర్ కూడా లేదని ఏడుపు నేను భయానికి. ఇంకా ఫోన్ కట్ చేసిన 5 minutesకి నా ముందు ఉన్నారు అన్న. వెళ్ళి ఇంకా ఫుడ్ తినలేదు, ఏం తినలేదు, ఆకలేస్తుంది, నా వల్ల అసిస్టెంట్ ఆకలితో ఉన్నాడు. సరే పద చెల్లె ఇంటికి వెళ్దామని చెప్పి ఒక ఆటో తీసుకొచ్చారు. ఆటోలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎవరో చుట్టాలు, అన్న వాళ్ళు చుట్టాలే. పోయి నేను కూడా అమ్మ అని పలకరించా. అప్పటికప్పుడు వంట చేయించి నాకు భోజనం పెట్టించి పడుకున్నా. పొద్దున్న లేచి ఛానల్ అయినా ఫోన్ ఎక్కడ లాస్య గారు అని. నాకు వచ్చింది కోపం నిజంగా ఛానల్ అయిన మీద. లేదండి నేను వెళ్ళిపోయాను, నైట్ 12కి వచ్చా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారా అంటే, అయ్యో లేదండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నేను చూసుకోలేదు అని. ఆయన షూట్ లొకేషన్లో అందరూ ఉన్నారంట, కానీ షూట్ ఆపేసాం. అప్పుడు ఆయన కూడా చేయలేదు, మళ్ళీ షూట్ పెట్టుకున్నారు. నేను అదే అన్నా, మీరు ఇది కరెక్ట్ కాదు, ఆడపిల్ల అని కూడా చూడలేరు, మీ ఇంట్లో కూడా ఉంటారు కదన్న, ఎందుకు ఇట్లా చేశారు అంటే, లేదమ్మా అనుకోలేదు స్విచ్ ఆఫ్ అవుతుంది అని కొత్త కథ అల్లిండు. కానీ ఆ రోజు నైట్ చాలా భయపడ్డా. ఇప్పుడు అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, అదే నేను ఒక్కదాన్నే ఉంటే అక్కడ ఎవరెవరో ఉన్నారు, అబ్బాయిలు వాళ్ళు ఎవరో మనకు తెలీదు. కొంచెం అది స్టార్టింగ్లో కదా, స్టార్టింగ్ కెరియర్లో ఈ ఫీల్డ్లో, అప్పుడు బాగా ఏడుపు వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సేమ్ అదే సిచ్యువేషన్ నాకు కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ బస్ స్టాండ్లో నేను పొద్దున్న 4 వరకు బస్ స్టాండ్లో కూర్చున్నా ఒక్కదాన్నే, అసిస్టెంట్ లేడప్పుడు. ఛానల్ అయినా ఫోన్ చేస్తే నేను నిద్రపోయా అండి, ఫోన్ చూసుకోలే అని అన్నారు. ఆయన బంజారా సాంగ్స్ వాళ్ళు యాక్చువల్లీ తెలుగు సాంగ్ తీయాలనుకున్నారు. సడన్గా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, రింగ్ వెళ్తుంది, నాకు ఏం అర్థం కావట్లేదు. వేరే అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా బస్ స్టాండ్లో ఉన్నాను అన్న, నాకు ఏం అర్థమవుతలేదు, నేను ఇద్దరు ఫుడ్ కూడా తినలేదు. అక్కడ ఫుడ్ చూస్తే బస్ స్టాండ్లో ఫుడ్ వరస్ట్ ఉంటుంది, అంటే నీట్నెస్ ఉండదు, చూసినా తినాలనిపించదు. అది జ్యూస్ ఉంటే జ్యూస్ పాయింట్లో ఒక 2 జ్యూసెస్ తాగేసి వెయిట్ చేస్తున్నా, ఇంట్లో చెప్పలే. అడిగితే అమ్మ నేను రీచ్ అయిపోయినా, ఇక్కడే సేఫ్గా ఉన్నాయి అకామిడేషన్లో అని చెప్పి బస్ స్టాండ్లోనే ఉన్నా ఆ రోజు 4 వరకు. ఆయన ఫోన్ చేశాక లేదు రండి షూట్ స్టార్ట్ చేద్దాం. ఆ రోజు షూట్ చేయించుకున్నారు. నాకు ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి పర్సనల్ హెల్త్ ఇష్యూ అయింది, అప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ లేటే. ఆ ఫుడ్ తినలేక నేను అదే అన్నాను, మీరు కరెక్ట్ లేరండి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను ఏడ్చేసా. స్టార్టింగ్ నాకు ఎలా డీల్ చేయాలో తెలియకపోతుండే, ఏడ్చేసాను నిజంగా. హీరోలు అబ్బాయిలు ఎలా కష్టపడుతున్నారో తెలియదు, కానీ అమ్మాయిలకి మాత్రం బాగా కష్టం ఉంటుంది ఫీల్డ్లో. అంటే వాళ్ళకు పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా,
ఈవెన్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే డ్యాన్స్ ఉందంటే ఆ రోజు ఇంకా షూట్ చేయాలి, ఎందుకంటే ఆ రోజు మనకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఏమొస్తుందో తెలీదు. ఏది ఉన్నా ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కష్టపడాలి, కానీ అది కూడా మేము ఇష్టంతో చేస్తాం, ఎందుకంటే ప్యాషన్తో ఉంటాం కదా. సో కొంచెం కొంచెం నాకు ఎప్పుడు అదే ఇబ్బంది అవుతూ ఉంటుంది జర్నీ టైంలో. కొంతమంది కాల్స్ రెస్పాన్స్ అవ్వరు. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే మార్నింగే స్టార్ట్ అయిపోతున్నా లొకేషన్కి. ముందు జాగ్రత్తగా వెళ్ళడం బెస్ట్ కదా, నైట్ జర్నీలు ఎందుకు అని కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ ఎక్కువ రిస్కులే ఉంటాయి అమ్మాయిలకు, నాకు తెలిసినంత వరకు మనం జాగ్రత్తగా ఉండగలిగితేనే ఏదన్నా. ఓకే, ఇంకోటి మీరు మూవీస్ కూడా చేస్తున్నారు కదా, చేస్తున్నాం కదా. మూవీస్ లో ఎవరన్నా మీకు ప్రపోజల్స్ అంటే సెట్ లో చేశారు, బట్ నేనేం పట్టించుకోలేదు, రిజెక్ట్ చేసేసాను. ఓకే, సెట్ లో అయితే మరి పట్టించుకోలేదు కదా. సో మీరు ఇలాగ చెప్పారు కదా సింగిల్ అనేసి. ఓకే, నర్సి గారు మీ స్టైల్ బాగుంది, అయ్యో మీ హెయిర్ స్టైల్ కూడా బాగుంది. థ్యాంక్ యూ అన్నయ్య. నేను చేయని ఇంటర్వ్యూ అంత పెద్ద మాట అన్నారు కదా. పెద్ద మాట ఏం కాదు, ఒక 6-7 అక్షరాలు పదం అది. ఇంగ్లీష్లో అయితే 6-7 అక్షరాలు. నాకు మ్యారేజ్ కాలేదు. అయ్యో పెళ్ళైంది అనుకున్నా, అది చూస్తే 30 years లో ఉన్నారు. మీ కెమెరామెన్ కరెక్ట్. మీరు అన్నయ్య అనేసారు. ఓకే, ఇట్స్ ఓకే, చిల్లమ్మ. చాలా బాగుంది వినడానికి. ఇలా మీరు మరెందరినో మా కెమెరామెన్ అయితే నవ్వుకుంటున్నారు. ఓకే, సో స్మైలీ చెప్పండి, అంటే సపోజ్ మీరు ఇన్ని సాంగ్స్ ఇంత ఫేస్ చేశారు కదా, స్ట్రగుల్స్ కూడా. కొంతమంది అమ్మాయిలు లైక్ మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని వస్తుంటారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఇవ్వండి. అంటే నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, మీ గురించి నెగిటివ్ కూడా చెప్పే వాళ్ళ గురించి కూడా. అసలు లాస్య అంటే ఏంటి అలా చెప్పాలి మీరు ఆడియన్స్కి. ఒకటి, ఇప్పుడు కొత్త ఆర్టిస్టులకి మనం ఎంత సజెషన్ ఇచ్చినా వాళ్ళు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలీదు. మనం వాళ్ళ మంచి కోరి జాగ్రత్త అమ్మ, ఫీల్డ్ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది నీకు నువ్వే సెల్ఫ్గా కనుక్కోవాలి, నీకు నువ్వే కనిపెట్టేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు చెప్పరు, మన ముందు మంచిగా ముసుకేసుకొని మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఈ మధ్య మనుషుల కన్నా యానిమల్స్ని ఎక్కువ నమ్మచ్చు అన్నట్టు నిజంగా అనిపిస్తుంది. ట్రస్ట్ చేయండి, కానీ అతిగా అవసరం లేదు, ఎందుకంటే ఆ షూట్ వరకే ఏదైనా కూడా. అయిపోయాక ఇప్పుడు వాళ్ళు నిన్ను సొంత చెల్లెలాగా లేదా ఇట్లా మన ఇంటి మనిషిలాగా ట్రీట్ చేస్తే ఓకే, యూ క్యాన్ మూవ్ ఆన్, ప్రాబ్లం లేదు. కానీ లీనియన్స్ తీసుకొని మనకు తెలియకుండా ఓవర్ యాక్షన్ చేసే కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈవెన్ దో ఇప్పుడు మనం ఎంతమందికి ఎన్ని సజెషన్స్ ఇచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చింది చేస్తారు, కానీ అరే ఆ రోజు లాస్ట్కి ఇలా చెప్పింది, ఒకసారి చేయకుండా ఉంటే అయిపోద్ది కదా, జాగ్రత్త పడితే సరిపోద్ది కదా అని ఆలోచించే వాళ్ళు అయితే ఎవరు లేరండి. మనం సజెషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకునే స్టేజ్లో లేరు, ఈ ఫీల్డ్లో అయితే ఎవరు లేరు. మనకు మనమే సెల్ఫ్ మోటివేటర్స్, మనకు మనమే మంచి చెడు చెప్పుకొని మూవ్ ఆన్ అవ్వాలి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఎక్కువైతే మూవీస్ ఓటీటీస్ మీద ఉంది. ఓకే, ఇప్పుడు లాస్య గారు అయితే చాలా హ్యాపీనెస్ లో ఉన్నారంట. ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఎప్పుడన్నా అన్న చెల్లెలు ఎవరైనా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక అన్న ఉంటే బాగున్నేమో, ఇలా ట్రీట్ చేస్తే బాగున్నేమో. ఎందుకంటే ఆడపిల్ల ఒక్కతే ఉన్నప్పుడు ఏదైనా బాధ వస్తే తల్లిదండ్రులకు కొన్ని చెప్పుకోలేరు, చెప్పుకోగలిగింది అన్నకి మాత్రమే. సో లేని వాళ్ళకి తెలుస్తుంటుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది, అన్న ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మ నాన్న లేని లైఫ్ ఎంత కష్టమో, అన్న కూడా లేకపోతే ఆ లైఫ్ కష్టమే, ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఎక్కువ బాధ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఎవరికి చెప్పుకోలేము. నేను అదే చేస్తాను, నాలో నేను ఏడుస్తా, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతా. నెక్స్ట్ డే షూట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ హీరో అని అది ఇట్లా వెళ్ళిపోతాం. సో మీరు ఎంత బాగా చెప్పారు కదా అన్నయ్య గురించి, చాలా అయితే నేను ఎమోషనల్ అయినా. మీకు ఎప్పుడైనా నేను అన్నయ్యలాగానే ఉంటాను. థ్యాంక్ యూ. మీరు అది రిసీవ్ చేసుకుంటే నేను ఎప్పటికీ అన్నయ్య. తప్పకుండా, మీరు అంత మాట అన్నాక నేను కాదంటేనా. ఎప్పుడు ఫోన్ చేసినా, మీరు ఇరిటేషన్ చేసినా కూడా నేను ఎప్పుడు మీకు అన్నయ్యలాగానే ఉంటాను. థ్యాంక్ యూ అన్నయ్య. చెల్లమ్మ అన్నయ్య
ఒక సాంగ్ అయ్యో కెమెరా చూసే అన్నయ్యల కోసం ఒక సాంగ్ పాడండి. ఇప్పటికే మళ్ళీ తిట్టుకుంటున్నారు. మీరే అంటే నాకు వినిపిస్తుంది ఇప్పుడు రప్పిస్తున్నారుగా ఎందుకు రమ్మమ్మతో ఆడుకుంటున్నాం అంటున్నారు. అబ్బా అది కెమెరా ముందు చెప్పొద్దు, వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతారు చాలా. ఇప్పుడు నేనేం చెప్పలేదు, అందరు మర్చిపోండి ఓకేనా. ప్రమోషన్ కూడా చేయకండి ఈ ఒక్క వర్డ్. ఓకే పాడండి ఏంటి సాంగ్. సాంగ్ 5 6 7 ఇలా ఉంటుంది కదా మీకు డాన్స్ ప్రాక్టీస్ లో. 5 6 7 8 యాక్షన్ పాడండి. ఇక్కడ నేను కొరియోగ్రాఫర్. మీరు యాంకర్ అని చెప్పారు. ఎవరయ్యా కెమెరామెన్ గారు? ఇక్కడ కొరియోగ్రాఫర్ ఇచ్చారు, నాకు యాంకర్ కావాలి. కెమెరామెన్ అన్నయ్య అన్నయ్య ఏం పాట పాడాలి? నిండు పున్నమే మీద ఆల్రెడీ పాడేశాను. మళ్ళీ కొన్ని లిరిక్స్ నాకు ఫేవరెట్ అన్నమాట, అవి పాడతాం. నాకు సరే ఆ నేలు బయటకి రండి. ఇంకోసారి ఒకటిసారి ఓకే రెడీ రెడీ. ఆ నేలు తర్వాత నీకైతే తర్వాత నేలు బయటికి వద్దులే పాపం ఉండని, వాళ్ళు కూడా వినాలి కదా. సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నెమలమ్మ ముత్యానివే, ఓ పిల్ల పాట కోయిలమ్మవే, మాటలే మత్తులు సూపులే సూదులు గుండెలో గుచ్చకురా, ఓ పిల్లగా నన్నేదో చెయ్యకురా. ఇంకా నేను పాడలేను, నాకు సింగర్ కాను. ఇంకో సాంగ్ అంటే నేను చేసిన ఒక సాంగ్ ఉంది, నా సాంగ్స్లో కొన్ని నాకు బాగా ఇష్టం. దాంట్లో ఈ సాంగ్ ఒకటి నేను ఎక్కువ పాడుతూ ఉంటా. తెల్లవారుతున్నదో ఈ పిల్ల సూపు నీతో దిక్కు చూసు తెల్లాట పడుతున్నదో, గాసేను సిరకాలలో మనం ఆడి పాడిన రోజులన్నీ అదికొచ్చి చిన్న బుచ్చుకున్నాయో, నువ్వు పక్కనుంటే చాలు బందోబస్తులంటూ పరిశానే అన్నది లేకున్నా. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు స్టూడియోలోకి. ఎవరు? గెస్ట్ ఎవరో కాదు భరత్. చాలా సీనియర్ టెక్నీషియన్స్ ఇక్కడ స్టూడియోలో. ఒక్కసారి మీ నోటితో ప్రపోజ్ చేస్తారండి. ఓకే ఆయన ఏంటిది? భరత్ గారు ఎడిటర్. హాయ్ భరత్ అన్నయ్య. చెప్పు భరత్ ఈయన నాకు తెలుసు, ఇందాక నన్ను బైక్ మీద చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిన అన్నయ్య. చిచ్చి చిచ్చి అంటే ఏం లేదు భరత్ అన్న, యాక్చువల్లీ మన మహేష్ అన్న చెప్పారు, సో అందుకనే నేను మిమ్మల్ని చాలా ప్రేమగా అన్నయ్య అని పిలవాల్సి వచ్చింది. ప్రపోజ్ చేస్తారనుకున్నాను. అయ్యో ప్రపోజ్ చేద్దాం అనుకున్నారా? సారీ అన్నయ్య, నాకు అలవాట్లేదు ప్రపోజల్ వినడం. ఇంకెవరైనా ఉంటే వాటికరాని స్టూడియో. పాపం ఎందుకు వచ్చామా అని ఫీల్ అయినట్టున్నారు. వద్దులే తమ్ముడు ఓకే అలా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ గా చెప్తారా డైలాగా? అన్నయ్య రాఖీ పౌర్ణమి వస్తే మీరే ఒక ఫేవరెట్ డైలాగ్ అని చెప్పారు. అన్నయ్య ఎంత తీయగా ఉంటుంది ఆ డైలాగ్. రామ్ చరణ్ ఆ పేరులో ఒక ఫీల్ ఉంటుంది, అసలు అది ఊహించుకుంటున్నప్పుడల్లా గూస్ బంప్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్ అనే పేరు ఎంత పవిత్రంగా, ఎంత తీయగా, ఎంత మత్తెక్కిస్తుందో, అన్నయ్య అనే పదం కూడా అంతకే కమ్మగా ఉంటుంది. అందులో మహేష్ అన్న,
మన పవన్ అన్న, శివ అన్న, అజయ్ తమ్ముడు. నా కోసం కాలుతున్న వాసన వస్తుంది. స్టూడియో మొత్తం కాలిపోతుంది బయట. ఓకే, ఫైనల్ మెసేజ్ అడిగారు కదా, సో ఇంతవరకు మనం బాగా నవ్వుకున్నాం అనమాట. ఫైనల్ మెసేజ్ ఏం లేదు, మన లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో మనం మంచిగా ఉండాలి, కానీ వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే లీనియన్స్ ఇచ్చే కొద్దీ, ఒకప్పుడు మనం లీనియన్స్ ఇస్తే మన అన్నట్టు చూసేవాళ్ళు, ఇప్పుడు లీనియన్స్ ఇచ్చే కొద్దీ ఏంటంటే దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. సో ఏంటంటే ఎవరికి మనం అంత లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. షూట్కి వెళ్ళామా, చేసుకొని వచ్చామా, మంచిగా ఉన్నామా. అండ్ మెయిన్లీ ఇన్స్టాగ్రామ్స్ సంగతి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు మీ ఫ్యామిలీ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీ సిస్టర్కి కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, తను కూడా ఏదో సరదాగా ఒక రీల్ అప్లోడ్ చేద్దాం అనుకోండి. రీల్ చేస్తే తనకు ఒక కమెంట్ అట్లా నెగిటివ్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీకు పాసిబుల్ అయితే మమ్మల్ని ఒక సిస్టర్గా చూడండి లేదా ఫ్రెండ్గా చూడండి, అంతేగాని నెగిటివ్గా కమెంట్స్ పెట్టి అక్కడ మీరే ఒకరికి అవకాశం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అంత మంచి కామెంట్స్ వచ్చి ఒక నెగిటివ్ కామెంట్ రావడం ఏంటంటే ఈమె కూడా అలాంటిదేమో అని ప్రతి ఒక్కరు దాన్ని చేస్తారు. ఇలా ఇలా వచ్చింది వయ్యారి, వాట్ ఎవర్. నెగిటివ్ కామెంట్స్ అంత కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించుకోండి. అలా పెట్టి మాకు బాధ పెట్టకండి. మీకు నచ్చకపోతే మేమే చెప్తున్నాం, మీరు స్క్రోల్ చేసేయండి, వేరే అకౌంట్లో చూసుకోండి, కానీ మాకనే కాదు ఏ ఆడపిల్లకి పెట్టకండి, అది కరెక్ట్ కాదు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, రేపు అదే సిచ్యువేషన్ మీకు వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి వస్తుంది. సో అదొకటి ఆలోచించుకోండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో చాలా బాగా చెప్పారు లాస్ట్ చెల్లెలి గారు. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి, మీకంటూ బోల్డ్ ఫ్రెండ్స్ సంపాదించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి పెద్ద స్టార్ అయి కూడా మళ్ళీ మా స్టూడియోకి రావాలి. పవన్ అన్ననే కెమెరామ్యాన్ గా ఉండాలి, శివ అన్ననే కెమెరామ్యాన్ గా ఉండాలి, ఇలానే మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అండ్ మా మహేష్ అన్నని మళ్ళీ నాకు యాంకరింగ్ చేయాలి, భరత్ అన్న కూడా తప్పకుండా ఉండాలి. సరే చెల్లమ్మ. ఓకే అన్నయ్య. సో చూసారు గైస్, లాస్ట్ స్మైలీ గారు అయితే చాలా విషయాలు అయితే చెప్పారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఐ డోంట్ కేర్ అన్నట్టు ముందుకెళ్తూ ఉంటారంట. సో చూస్తూనే ఉండండి SR TV.